గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సో ఏందో అన్నం పసుపుగా తీసుకొచ్చి చూపిస్తున్నావు, కలుపుతున్నావు స్పూన్ అంటే దీన్ని రీమిక్స్ చేస్తున్నా అనమాట మన ఎన్ఆర్ఐ దోస్తుల కోసం. ఏం రీమిక్స్ చేస్తున్నావు అంటే అన్నం వండిన అన్నంలో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపేసిన తర్వాత చింతపండు గుజ్జు తయారు చేసుకున్న అదే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, కొంచెం అల్లము వేసి సాటే చేసుకొని దాని తర్వాత చింతపండు పేస్ట్, రెడీమేడ్ పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ పోసి అది ఆయిల్ తేలేంత వరకు దాన్ని మంచిగా ఉడికించుకొని దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే గుడి పులిహోర అని అంటారు కదా, రిమిక్స్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది పులిహోర పేస్ట్ ఇందులో వేసిన కదా. సో ఇది చూడండి, ఇది ఏందో పొడి చూపిస్తున్నాం అంటే పప్పుల పొడి అంటారు కదా, లేకపోతే కంది పొడి, లేకపోతే సమ్ పొడి, ఇడ్లీ పొడి ఉంటుంది కదా, ఆ పొడి పప్పుల పొడి తీసుకొని ఏం చేయాలంటే ఇది ఒక 1 స్పూన్ ఇది కూడా వేసుకోవాలి. చూసారా, చింతపండు గుజ్జు, పప్పుల పొడి వేసి మొత్తం కలిపేసేయాలి. సో ఇదంతా కలిపేసినాం కదా, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే దీని లోపల టేస్ట్ ఎన్హాన్స్ కానీ రైస్ లోపల పాతకాలంలో ఏమంటుండేనంటే పులిహోర చేసి కొంచెం సేపు అంటే ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టేసేసి తింటే చాలా మంచిగా ఫ్లేవర్స్ మొత్తం ఎన్హాన్స్ అవుతాయి అంటుండే. కానీ మనం ఇప్పుడు ఎన్ఆర్ఐస్మి కదా, మనకు అలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి దీన్ని జస్ట్ 1 మినిట్ మైక్రోవేవ్ చేసేసుకున్నామంటే మొత్తం ఫ్లేవర్స్ అంతా ఎన్హాన్స్ అయిపోతాయి అన్నమాట. సో 1 మినిట్ మైక్రోవేవ్ చేసుకుందాం. ఇక మైక్రోవేవ్ చేసేసిన రెడీ అయిపోయింది. గుడి టైప్ పులిహోర అనమాట, మన ఎన్ఆర్ఐస్ కోసము రిమిక్స్ అనమాట. ఇండియా నుంచి మనం ఎట్లాగో తెచ్చుకుంటాం కదబ్బా, పొడిలు అయితే కొనుక్కొచ్చుకుంటాం కదా, లేదా ఇండియన్ గ్రాసరీ షాప్కి పోయినప్పుడు కంది పొడి అని, లేకపోతే ఇడ్లీ పొడి అని అలాంటివి తెచ్చుకుంటాం కదా, అవి వేసి కలిపేసుకుంటే అయిపోతుంది. లేదు మా దగ్గర అవి కూడా లేవు, మా దగ్గర కంది పొడి లేదు, లేకపోతే ఇడ్లీ పొడి లేదు, అలాంటివి ఏవి లేవు మా దగ్గర అని అంటే సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేయకండి. నువ్వు దీని లోపల బెల్లం వేసిన వాసు అంటే నాకు డయాబెటీస్ ఉంది, అందుకని నేను బెల్లం వేయకుండా ఏం చేసినానంటే కొంచెం షుగర్ ఫ్రీ వేసిన అనమాట. కొద్దిగా మీరు కావాలంటే ఉంటే బెల్లం వేసుకోండి, బెల్లం లేదు అంటే కొంచెం షుగర్ వేసేసుకొని ఎండిమిరపకాయలు వేయలేదు ఎందుకు నువ్వు అంటే ఎండిమిరపకాయలు ఎందుకు వేయలేదంటే ఈ పొడి లోపల ఆల్రెడీ ఎండిమిరపకాయలు వేసి పొడి కొడతారు కదా, కంది పొడి లేకపోతే ఇడ్లీ పొడి, అవి దాని లోపల ఆల్రెడీ ఎండిమిరపకాయలు వేసి పొడి కొడతారు కాబట్టి ఎండిమిరపకాయలు వేయలేదు, అది సంగతి అనమాట. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ నేను కొంచెం నోట్లో పెట్టుకొని తిని చూసి మీకు చెప్తాను, ఆగండి. మస్తు అంటే మస్తు టేస్ట్ వచ్చింది. మీరు మాత్రం తప్పకుండా ఇది ట్రై చేసేయండి, తప్పకుండా ట్రై చేసి తిని చూడండి. కానీ ఒక మాట మాత్రం చెప్పాలబ్బా, మీది గుండె చాలా రాతి గుండె మీది, ఎంత హార్ట్ అంటే మీరు టఫ్ అనమాట చాలా. ఎంతనన్నా కానీ కూడా ఎక్స్పెరిమెంట్లు చేసి, ఎన్ని రీమిక్స్లు చేసి, ఏం చేసి మీకు ఎన్ఆర్ఐల కోసం అనేసి రెసిపీలు పెట్టి మిమ్మల్ని ట్యాగ్ కూడా వచ్చినా కూడా లైక్ చేయరబ్బా. మిమ్మల్ని మాత్రం దండం పెట్టాల్సిందే మీకు. నిజంగా తెలుసా, మీరు అబ్బా ఏమంటే అంత హార్టెడ్ పీపుల్ అవుతా జోక్ చేస్తున్నాలే అబ్బా. ఇక అట్లా అనుకొని మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసి పారగొట్టకండి నన్ను. ముందే నా లాంగ్వేజ్ బాగుండదు, నాకు తెలుగు సరిగా రాదు, వచ్చిన తెలంగాణలో ఏదో మాట్లాడితే దానికి నాకు తిట్లు అంటే నాకు ఎవరు తిడతారులే, కానీ నన్ను ఎవరైనా ఒకటి తిడితే నేను 100 తిడతాలని, కానీ అంత సీన్ లేదు. కానీ ఇక ఇది మాత్రము గుడి పులిహోర తప్పకుండా చేసుకోండి, తినండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్. లైక్ అయితే చేయండి అబ్బా, లైక్ చేయండి జర. ఎన్ఆర్ఐస్ కోసం ఇంత రీమిక్స్లు కొట్టి చూపిస్తున్నా, లైక్ చేయండి.